ఏ పని చేసినా అందులో ప్రభు కార్యం జరిగేటట్టు, ఆత్మలకు రక్షణ కలిగేటట్టు మనం చర్య తీసుకునే ఆసక్తిని మనలో దేవుడు చూసి ఆయన పనికి మనల్ని ఏర్పరచుకుంటాడు. కలిగిన వానికే అనే వచనం దీనికే వర్తిస్తుంది. కలిగిన వానికి ఇవ్వబడింది, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేది. ఇది మళ్ళా నేను చెబితే ఈ పూట వరకు ఉంటుంది కానీ మళ్ళా రాదు. కానీ ఇది అంతరంగంలో ఒక అగ్ని కణమై మండాలి, అగ్ని కెరటమై లేవాలి. నేను చెప్పినందున వచ్చేది ఒక పూటే. ఇప్పుడు కూటం అయిపోయిందనుకో ఆమెనన్నాను అనుకో, జంపు, ఇంకేం ఉండదు, దులిపేసి వెళ్ళిపోతా ఉంటారు, ఇంకేం ఉండదు. అట్లా కాదు. రంది పడిందంటే కొంతమందికి ఎట్లుంటో తెలుసా, వదిలిపెట్టరు ఇక దాన్ని. ఎట్లా 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 ఇంకా ఎట్లా ఇంకా ఎట్లా. అదే ఇందాక పాడా, తల్లంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం. ఇలా రంది గల ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తూ ఉంటాడు. నేను చెప్తున్నా, ఎప్పుడైతే మనకు ఆ విధమైన రంది పడిద్దో, ఇక మనకు అడ్డుబండలుగా ఉన్నవన్నీ నా దేవుడు తీసేయపోతే అప్పుడు అడుగు, తీసవతల పడేస్తాడు యేసునామములో అడ్డుబండలన్నిటిని. దానికోసం ఇక నువ్వు మొర్ర పెట్టి మొత్తుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ప్రభు పనిలో బిజీ అయిపో. నీ అడ్డుబండలు, నీ మీద ఉన్న సాతాను కాడి విర్రగొట్టకపోతే అప్పుడు అడుగు. ఆమేన్. ఈ మొదటి విషయం దయచేసి నేను చాలా భారంతో, ఆసక్తితో, బాధ్యతతో చెప్పాను. సీరియస్గా తీసుకొని దేవుని కొరకు ఫలించడం మొదలు పెట్టండి. దూరంగా ఉండి వినేవాళ్ళు దేవుని పని చేయాలి, సంఘాలు కట్టాలి, మీరున్న ప్రాంతాల్లో పరిచర్య మొదలు పెట్టాలి. చాలామన్నా ఫలానా రోజు ఫలానా డేట్లో నువ్వు మాట్లాడిన వాక్యం నన్ను దర్శించింది, ఇదిగో అప్పటి నుంచి నేను దేవుని పని చేశాను, ఇదిగో 20 ఆత్మలు 30 ఆత్మలు పట్టబడ్డాయి, కట్టబడ్డాయి, వాళ్ళ జీవితాలు వెలిగించబడ్డాయి, పరిచర్య స్టార్ట్ చేశాను అన్నయ్య, నువ్వు నాకు కనపడు, నేను వస్తా, అవసరమైతే ఆ ప్రాంతానికి వస్తా, నేను వస్తా. నాకు లక్షలక్కర్లా, వేలక్కర్లా, కోట్లక్కర్లా. నువ్వు కష్టపడి సంపాదించిన ఒక 30-40 ఆత్మలు చాలు, ఒక 20 ఆత్మలు చాలు. నేను వచ్చి అక్కడ నిలబడి నిన్ను ప్రోత్సహిస్తా. నా దేవుని చిత్తం అయితే, నాకు సమయం నా తండ్రి ఇస్తే తప్పకుండా నేను దర్శిస్తా. చూడండి, మాతో శుభ్రంగా రాసి పెట్టేశాడు. సత్యదర్శన పుస్తకం మొత్తం అంటించాడు. చూడండి ఎంత తెలివైన పని చేశాడో. ఒక స్టార్టింగ్ ఒక్కటి మొదలు పెట్టాడంటే చాలు, ఇంకా వాడు ఎంట పడతాడు ఆటో ఎంట. దేవునికి మహిమ. ఇప్పుడు స్టాండ్లో నిలబెట్టాడు, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండ్లో నిలబెడతాడు, ఎక్కడో నిలబెడతాడు. రోడ్డు పక్కన బస్సుల కోసం దేనికోసం నిలబడ్డోళ్ళు ఉంటారు, మొత్తం చదువుతారు, ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. ఐడియా చూసావా? ఆత్మల కొరకు భారం. నేను ఈ పని చేస్తే కొంతమంది ఆలోచనలో పడతారేమో, కొంతమంది సత్యం తెలుసుకుంటారేమో. ఐడియా. కాటి కాలు దాచుకున్న ముసలమ్మను చూశారు కదా. కాటి కాలు దాచుకున్న ముసలమ్మ దాదాపు 65-70 సంవత్సరాల దగ్గరికి వచ్చిన తల్లి. కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేని తల్లి. ఆ పుస్తకాలు తీసుకొని తిరిగి, అయ్యా భారం, ఆత్మల కొరకు భారం. నీకు తెలుసా, నువ్వు యవనస్తుడు అయి ఉండి, ఆరోగ్యవంతురాలు అయి ఉండి, నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే నిన్ను వాడుకోలేడు. కానీ కాటి కాలు దాచుకున్న ముసలమైనా సరే ప్రభు వాక్యాన్ని తీసుకొని అలాగే వెళుతున్నప్పుడు అదిగో ఆమెను వాడుకుంటాడు దేవుడు. బహుమానం ఆమెది, కిరీటం ఆమెదే. బహుమానం ఆమెది, కిరీటం ఆమెదే. చూడండి. ట్రాఫిక్ ఆగింది. వాస్తవంగా ఆ ట్రాఫిక్ ఆగినప్పుడు భిక్షగాళ్ళు పరిగెత్తుతారు, ధర్మం చేయండి బాబు అని. కానీ కాదు, అదిగో వాళ్ళని బతికిస్తుంది. ఇప్పుడు వాళ్ళని బతికిస్తుంది. అది చదివి ఒకవేళ దేవుని మార్గంలోకి వస్తే నరకం తప్పించుకుంటారు వాళ్ళు. ఆ సమయాన్ని నువ్వు ఆరోగ్యవంతమైన శరీరాన్ని కలిగి ఉండి నువ్వు ఆ పని చేయకుండా, సరే నీకు అట్ట వెళ్ళి ఇవ్వటం నీకు మొహమాటమా, నీకు సిగ్గా, అట్లయితే బస్ స్టాండింగ్కి పో. కుప్పలు బస్సులు ఆడ ఆగుంటాయి. 10 పుస్తకాలు తీసుకో, 10 బస్సుల్లో పెట్టరా. 10 ఆత్మలు 10 మంది చదువుతారు, ఒక్క ఆత్మ పట్టబడింది. దేవునికి మహిమ. ఇవ్వటానికి ఎవడన్నా ఫీలింగ్ ఇస్తాడంటే అందులో పెట్టరా, ఎవడంటాడు?
ఆలోచన ఎట్లా చేయాలి, 4 ఆత్మల్ని ఎలా రక్షించాలి, ప్రభువుని ఎలా పరిచయం చేయాలి, నా తండ్రి చూడాలి, నా తండ్రి సంతోషించాలి, నా గుండెల్లో ఉన్న భారాన్ని బట్టి నా తండ్రి సంతోషించాలి. ఓ రోజు నిర్ణయించుకో, రైల్వే స్టేషన్కి వెళ్ళు, కూర్చునే దగ్గర కొనిపెట్టు, పెద్ద బోగీలు ఉంటాయి, ఖాళీ సీట్లలో పెట్టేసే, ఒకటి పెట్టేసి వెళ్ళిపో. ఒకడు తీసి పడేస్తాడా? డోంట్ వరీ. తీసి పడేశాడా? డోంట్ వరీ. వాడు పడేసిన పుస్తకాన్ని ఇంకొకటి దొరికిద్ది, అది వాడు పట్టుకొని చదివి వాడు పట్టబడతాడు. పెడగా పడేసినాడు కూడా ఒకనాటికి తెలుసుకుంటాడు. అవిటి వాళ్ళ హృదయాలలో ఆ భారం చూడండి, ఎంత కష్టపడాలండి. అన్ని బాగున్నోళ్ళు 4 జీవితాలను బతికించాలని, 4 ఆత్మహత్యలను ఆపాలని, 4 తాగుబోతుల జీవితాలు మార్చాలని, 4 కుటుంబాలు కట్టాలని, 4 భయంకరమైన జీవితాలు ఉన్న వాళ్ళని వెలిగించాలని, కాపాడాలని. దేవుడా, నా కాలు ఎందుకు ఇట్ట చేసావు, నా చెయ్యి ఎందుకు చేసావని అన్నట్లా, నాకు ఈ జీవితం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఇదిగో ఇందులోనే నీ సేవ చేస్తాను ప్రభువా అని తిరుగుతున్నాడు. వికలాంగుళ్ళే అలా కష్టపడితే, ముసలి వాళ్ళు అట్లా కష్టపడితే, అన్ని బాగున్న మనం ఇంకెంత త్యాగం చేయాలండి? ఏందండి మనం చేస్తుంది దేవుని కోసం? ఎంతండి మనం చేస్తుంది దేవుని కోసం? ఆత్మల కోసం, సమాజ రక్షణ కోసం. ఏదండి మన పరిచర్య? ఏదండి? మన ప్రార్థన ఏదండి? మన కన్నీళ్ళు వేయండి. ఆత్మల కొరకు అంగలార్పు ఏదండి? ఆత్మల కొరకు ప్రయాస ఏదండి? నువ్వు చేయగలిగితే చేయి, లేకపోతే చేసేవాళ్ళు ఉన్నారు. అంత ఆశ్రయమి, అంత స్థానమి దేవునికి, అంత స్థానమి. ధన్యుడాలు అవుతావు, ధన్యుడి అవుతావు. తరతరాల ఆశీర్వాదం దొరుకుతుంది కదా. దేవుడు చూస్తాడండి. మొట్టమొదటి పాయింట్ నెంబర్ 1, దేవుడు వారి ఆసక్తి చూసి వారిని ఎరిగి వారిని నిర్ణయించి వారిని పిలుస్తాడండి దేవుని సేవకి.